సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఈరోజు నామినేషన్స్ ఏమనిపించాయి ఏంటి అనేది అయితే కింద కామెంట్ చేయండి. అండ్ నామినేషన్స్ గురించి పెద్ద పాయింట్స్ మాట్లాడుకునేంత ఎపిసోడ్ అయితే ఏం కాదు, ఎందుకంటే లైవ్లో చూసినప్పుడు నామినేషన్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. అండ్ కామనర్స్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు, అసలు మామూలు పెంట లేపలేదు. నిజంగా ఎవరైనా ఖచ్చితంగా చూడండి. బిగ్ బాస్ని లైవ్లో చూసేదానికంటే ఎక్కువగా ఓన్లీ ఎపిసోడ్లో చూడడానికే ట్రై చేయండి, అది మాత్రం బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో అది మీకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మీకే అర్థమవుతుంది. లైవ్ చూసేసి ఏదో క్లిప్పులు చూసేసి దాన్ని ఎపిసోడ్లో చూడకపోయేసరికి మీరు మెంటల్కి ట్రోల్స్ అయిపోయి ఆ రచ్చ అయిపోవడం మామూలుగా లేదు. సో ఓవరాల్గా 2-3 ఇష్యూస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్గా మాట్లాడుకోవాల్సింది మాస్క్ మ్యాన్ గురించి. సో మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడాలంటే ఎంతమందికి ఇరిటేషన్ వస్తుంది, ఎంతమంది చూసే వాళ్ళకి ఇరిటేట్గా ఫీల్ అవుతున్నారు అనేది అయితే కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ నామినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, నామినేషన్స్ కూడా హరీష్ గారి గురించి ఈ రాము రాథోడ్ కన్సెషన్ రూమ్కి వెళ్ళి మాట్లాడిందని చూసారా. సో రాము రాథోడ్ నామినేషన్ చేసింది ఎవరిని, పవన్ కళ్యాణ్ని అండ్ హరీష్ గారిని. వీళ్ళిద్దరిని నామినేట్ చేసినప్పుడు హరీష్ని నామినేట్ చేసి చెప్పింది ఏంటి అని అంటే, సో మీరు ఏదైతే చేశారో మీ గురించి మీ బాధ్యతలు నన్ను తీసుకోమని చెప్పినప్పుడు, సో నేను ఫుడ్ తినమని ఎంత బతిలాడినా కూడా మీరు ఆ ఫుడ్ అనేది మీరు తీసుకోలేదు. సో ఇలాంటి మనుషుల మధ్యలో ఉన్నాను అని చెప్పేసి మీరు ఇంకా అంటున్నారు. అది ఎలా, ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, ఏ విధంగా చెయ్యాలి, అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సిందంటే, బిగ్ బాస్ కంటే ఎక్కువ కూడా మాస్క్ మ్యానే పర్ఫామ్ చేస్తున్నట్టుగా అనిపించింది. సో అంతా చెప్పినాక కూడా ఫుడ్ విషయంలో కూడా ఆల్మోస్ట్ అందరు తీసుకొచ్చేసినా కూడా ఆయన ఒక డిఫరెంట్ సైకో మెంటాలిటీలో ఉన్నది అనుకుంటా. సో మనోడు ఎంత చెప్పినా కూడా నిజంగానే రాము ట్రస్ట్ ఫీల్ అయినా అంటే, రాముకు కన్సెషన్ రూమ్ నుంచి తీసుకొచ్చినాక మాట్లాడిన మాటలు అవి నామినేషన్లో మాట్లాడండి, ఫుడ్ తినండి అన్న, నేను ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఫుడ్ తినకుండా ఆ మాట్లాడే మాటలు ఒక డిఫరెంట్ సైకో మెంటాలిటీ లాగా అనిపించింది. అంటే నేను చేసిందే తోపు, నేనే కరెక్ట్గా మాట్లాడతాను అనే సిచ్యువేషన్ని పోర్ట్రేట్ చేయగలుగుతున్నాడు. అండ్ ఇంకొక నామినేషన్ వచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ నామినేట్ చేసింది రాము ఒక పర్పస్ ఏంటంటే, కొంచెం యారగెంట్గా ఉండడము, నేను ఏదైనా మాట్లాడుతున్నాను, బ్యాటరీ చేంజ్ చేసుకున్నప్పుడు నువ్వు నెట్టుకుంటూ వెళ్ళావు, అట్లీస్ట్ పక్కకు జరగమని ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ చూపిస్తున్నావు అనే పాయింట్ మీద రేజ్ చేశాడు. బట్ ఇక్కడ మీరు లైవ్లో చూసిన దానికి ఇక్కడ చూసేదానికి కంప్లీట్గా ఆపోజిట్ ఉంటుంది. ఎందుకంటే పాపం చాలామంది కామనర్స్ సీజన్స్ చూడటమే కాదు, సీజన్స్ చూసి రివ్యూవర్స్ ఏం చెప్తారో రివ్యూ చూసి బయట మనం ఏ విధంగా నెగిటివ్ పోర్ట్రేట్ అవుతాము అనే దాన్ని బేస్ చేసుకొని కొంతమంది కొన్ని లాజికల్ పాయింట్స్ పట్టుకొని మనం కూడా ఎవ్రీ వీక్ నామినేషన్లు ఉండడానికి రచ్చ చేసుకొని ఇలాంటివన్నీ చేస్తున్నట్టుగా అనిపించింది నాకైతే. మీకు ఎంతవరకు అనిపించింది తెలియదు, నాకైతే అదే అనిపించింది. సో ఇక్కడ హరీష్ గారి విషయం వచ్చేసరికి కంప్లీట్గా ఒక సిస్టమేటిక్ వేలో వెళ్తున్నట్టుగా ఒక సైకోయిజం చూపిస్తున్నాడు జనాలకి, ఒక విధమైన సైకోయిజం అనమాట. సో ఇందులో దారుణాతి దారుణం. పాపం రాము రాథోడ్ ఎంత మంచిగా మాట్లాడినా కూడా ఆ ఒక డిఫరెంట్ సైకో మెంటాలిటీ అంటారుగా అలాగే తయారైంది. తర్వాత ప్రియా వస్తుంది. ప్రియా ఆ ఫ్లోరా గారిని నామినేట్ చేస్తుంది. ఆ ఫ్లోరా గారిని నామినేట్ చేసిన రీజన్ ఏంటంటే, ఇదే లొల్లి, ఈ ఒక ఎగ్గు ఇక్కడ ఈ ఫ్రీ బర్డ్ అనే విషయము అండ్ సంజన ఈ చుట్టే తిరుగుతూ ఉంది. సో మళ్ళీ అదే టాపిక్ తీసుకొచ్చారు, అదే చెప్పారు, మీరు ఇలా చేయడం అలా చేయడం, మీరు ఇలా మీ బిహేవియర్ మీరు ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయలేదు, సంజన గారితో ఇష్యూని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇవన్నీ ఓవర్ థింగ్. అసలు వీళ్ళకి ఏంటంటే ఒక క్లారిటీ లేకుండా మాటలు మాట్లాడుతున్నారు. మన సిచ్యువేషన్ ఏంది అనేది అర్థం కాకుండా కూడా ఫ్లూయెంట్గా ముందుకు తీసుకెళ్తున్నట్టుగా అనిపించింది నాకైతే. అండ్ తర్వాత బర్నీ గారి గురించి మాట్లాడింది. బర్నీ గారిని నామినేట్ చేయడం, బర్నీ గారిని నిజంగా వీళ్ళు చేతులారా వీళ్ళే ఖచ్చితంగా ఒక విన్నర్ మెటీరియల్ రా అని రెడీ చేసి పంపిస్తున్నట్టుంది. ఒక విధంగా గ్రాఫ్ని లేపుతున్నారు అనమాట. వీళ్ళకు మరి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా, అతి తెలివి ఎక్కువైపోయి చేస్తున్నట్టుగా అనిపించింది నాకైతే. మరి మీకు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా తెలుసుకోవాలంటే మీరు కింద కామెంట్ చేయండి. కానీ ఒక హ్యూమానిటీ ఉంది, చాలా ఉంది మీలో అని చెప్పేసి మీరు ఎగ్గు గురించి మాట్లాడి అదే టాపిక్ని ఆ ఎగ్గు గురించే చుట్టూ తిప్పుతున్నారు. నాగార్జున గారు ఆల్రెడీ పాయింట్ చెప్పారు, ఆ పాయింట్ మీద వీళ్ళు రియలైజ్ అయ్యారు. మీరు సారీ చెప్పడం కూడా జరిగిందంట బర్నీ గారు. ఇంత చేసినాక కూడా వీళ్ళు అదే చేస్తున్నారు, మీరు అంతా చూసినాక కూడా చేయలేదు అని ఈ ఎగ్గు చుట్టే తిరుక్కుంటా మనోడి ఎగ్గులు ఏమంటారు కదా, గుడ్డులో పంచాయతీ అన్నట్టుగా ఆ గుడ్డులో పంచాయతీ గురించే మా మనోడిని లేపుతున్నారన్నమాట. సో తర్వాత రీతు గారు వచ్చారు. రీతు గారు హరీష్ని నామినేట్ చేశారు. హరీష్ని చాలా క్లారిటీగా మస్తు అనిపించింది నాకు. ఎందుకంటే రీతు చెప్పిన పాయింట్లు చాలా బాగా అనిపించింది. ఎందుకు
మీరు ఏదైతే ఇష్యూ అయిందో మీరు ఆడ మొగ ఇవన్నీ నాకు మంచిగా అనిపించింది. నాకు మీరు అక్కడ పోర్ట్రేట్ అయిన వే కాకుండా నాకు కరెక్టే అనిపించింది, నేను స్టాండ్ తీసుకొని చెప్పాను. బట్ ఏంటంటే అక్కడ మీరు గివప్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటే గివప్ ఇచ్చేశాడు, అయిపోయింది. అన్నీ చేసినాక కూడా మళ్ళీ రిటర్న్గా వాదించడం చూడు, అసలు తప్పు జరిగిందిరా అంటే సో ఖచ్చితంగా తప్పు అన్నట్టుగానే ఉండాలి. ఆ తప్పు అన్నట్టుగా వదిలేసేసి అవును మీరు చేసింది కాదు, మీరు ఇలా చేయలేదు, మీరు అలా చేయలేదు, నేను ఆవే కాదు ఈవే కాదు అని చెప్పేసి సింపతి కార్డు వర్కౌట్ చేస్తున్నారు. సింపతి కార్డు వర్కౌట్ చేయడం ఏంది? నువ్వు అనే మాటలకి ఆటోమేటిక్గా హర్ట్ అయిందా లేదని దాని ఎక్స్ప్రెషన్స్ అనేది వాళ్ళు బయట పెట్టారు. మీ ఎక్స్ప్రెషన్స్ మీరు బయట పెట్టినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు బయట పెట్టడం తప్పులేదు. మీరు గివప్ చేయడం నాకు నచ్చలేదు అని అంటే నేను గివప్ చేయలేదు, నేను కరెక్టే, నేను పర్ఫెక్ట్ వేలో చెప్పాను, నేను చూశాను. ఆల్రెడీ అంత పెద్ద వీడియోలు చేశారు, అన్నీ చూపించినాక కూడా ఇంకా నేను ఇదే ముచ్చట, ఇదే రచ్చ లేపుతున్నాను, ఇదే రచ్చగా నడుపుతున్నాను అని అనుకోవడం అనేది ఇంత మూర్ఖత్వం. దానితోడు నీ వల్ల హౌస్లోకి రావడం వల్లనే నువ్వు ఊరికే హౌస్లోకి వచ్చేస్తావు, ఫుడ్ తింటావు, ఇవన్నీ నేను మీ ఫుడ్ని తిన్నానా? మీ ఫుడ్ని ఎప్పుడు తినలేదు. మీరు అడిగినది మీరు తింటున్నప్పుడు నాకు ఆకలేసి అడిగాను, మీరు దానికి కూడా ఇలా మాట్లాడడం, మీరు ఇది చేయడం అంటే ఆమె ఏడుస్తుంటే నువ్వు సింపతి కార్డు వేసాను. ఆయన కదా తినకుండా నువ్వు కదా సింపతి కార్డు వర్కౌట్ చేస్తుంది, మమ్మల్ని అంటావు ఏందని చెప్పేసి రీతు గట్టిగా అడిగిన అదైతే నాకు అనిపించింది. సో తర్వాత సుమన్ శెట్టి వచ్చారు. సుమన్ శెట్టి ప్రియా గారిని నామినేట్ చేశారు. అండ్ నాకు బాగా అనిపించింది, ప్రియా ఈయన చిన్న చిన్న లాజికల్ పాయింట్ లేకపోయినా కూడా ఒక కంటెంట్ ఉన్న పాయింట్ పట్టుకున్నాడేమో ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే మనోడు నువ్వు ప్రతిసారి వచ్చాను ఏదైనా దొంగతనం జరిగిందంటే నువ్వు నా దగ్గరకు వచ్చేసి అన్న దొంగతనం చేశారా అని చెప్పేసి అడగడం నచ్చలేదు నాకు అని స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పాడు. వీళ్ళు ఎలా ఉన్నారంటే ఓనర్స్, వీళ్ళేదో ఖచ్చితంగా వీళ్ళేదే ఓన్ హౌస్, వీళ్ళేదే రచ్చలేపుతున్నాము, మాదే హౌస్, మీరు ఏదైనా మా కింద పని వాళ్ళు అన్న రేంజ్లో ట్రీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది కరెక్ట్గా కరప్షన్ చేసుకోవాల్సిన విషయాన్ని వీళ్ళు ఇంకెక్కడికో తీసుకెళ్తున్నారు అనే ఫీలింగ్ అయితే నాకు పర్సనల్గా అనిపించింది. బట్ ఈ సేమ్ ప్రియా గారిని నామినేట్ చేసినప్పుడు లేదు నీకోసం దోశ వేసి ఇచ్చాను, నీ వల్ల నేను మా వాళ్ళందరి దగ్గర నేను మాట్లాడాను, నేను ఇంప్రెస్ చేయకుండా దోశ ఏమని అడగలేదు, మీరు ఇంప్రెస్ చేయమని అడగలేదు కాబట్టి నేను చేయలేదు. మనీష్ అడిగాడు, మనీష్కి ఇంప్రెస్ చేశాను, అడగండి మీరు అంటే అడుగుతారు ఇదే రచ్చ. ఇదే అయిపోయాక మనీష్ని నామినేట్ చేస్తారు. మనీష్ విషయంలో కూడా లాజికల్ పాయింట్ ఏంటంటే మీరు నేను ఎప్పుడు హౌస్లోకి వచ్చినా మే ఐ కమిన్ నేను రావచ్చా అని అడిగినప్పుడు కూడా మీరు ఒక గ్యాప్ తీసుకొని ఆన్సర్ చెప్తారు. అది నాకు నచ్చలేదు, మీరు కావాల్సుకునే చేస్తున్నారు, ఏదో మేము ఇక్కడ అందరూ ఏదో చేయడానికి రాలేదు, మేము కూడా హౌస్ అన్నప్పుడు ఇక్కడ కంటెస్టెంట్గా వచ్చినప్పుడు ఒక మంచిగా ట్రీట్ చేయొచ్చు, మీరు ఏదో మీరే ఓనర్స్ మేము పనులం అన్నట్టుగా మరి దారుణంగా ట్రీట్ చేస్తున్నాం అనే అదైతే అనిపించింది. నెక్స్ట్ డెమోన్ పవన్ ఉన్నాడు. అయ్యా డెమోన్ పవన్ పాయింట్లు లాజికల్గా అడిగినా కూడా పనికి మళ్ళీ చెత్తను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉంది. అండ్ ఓన్లీ లవ్ ట్రాక్ కోసమే మనోడు డ్రామా చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది, అంతకుమించి ఇంకేం ఉండదు. సో డెమోన్ పవన్ అండ్ ఫ్లోరా గారిని నామినేట్ చేస్తాడు. ఎందుకంటే ఆ బట్టల ఇష్యూ గురించి. రీతు కూడా ఫ్లోరాని నామినేట్ చేస్తుంది బట్టల గురించి. సేమ్ పాయింట్ మన రీతు చెప్పింది అండ్ డెమోన్ పవన్ చెప్పింది, వీళ్ళిద్దరిది కూడా సేమ్ పాయింట్ ఆఫ్ ఉంటుంది, సేమ్ పాయింట్ ఉంటుంది అనమాట. సో అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది ఏం జరుగుతుందని. సో అక్కడ డస్ట్బిన్ పక్కన పెట్టినప్పుడు మీరు అందరికి ఇన్ఫామ్ చేయొచ్చు అనే పాయింట్ అయితే రేజ్ చేశాడు. ఇక్కడ పాపం బలైంది, ఫ్లోరా దారుణంగా బలైంది. ఆ షాంపూ ఇష్యూ ఇదే లొల్లి. సంజన గురించి వీళ్ళు ఎందుకు స్టాండ్ తీసుకుంటున్నారో ఒక్కరు కూడా ఆలోచించలేదు. తర్వాత బర్నీ గారిని మళ్ళీ నామినేషన్ చేశారు, మళ్ళీ అదే ఎగ్ లొల్లి గురించే నడిపించారు అనమాట. సో పవన్ కూడా అదే చెప్పాడు. సో మీరు చెప్పుంటే బాగుండేది, మీరు చెప్పడం కూడా అంటే తనుజ చెప్తే నేను చెప్తాను అని చెప్పడము, మీరు స్టాండ్ తీసుకోకపోవడము అనేది అయితే ఇది పెద్ద పాయింట్ రేజ్ చేశాడు నాకు అనిపించింది పర్సనల్గా. అండ్ తర్వాత వచ్చేసరికి ఇమాన్యుయల్ వర్సెస్ హరీష్ అండ్ ఇమాన్యుయల్ వర్సెస్ మనీష్. వీళ్ళ రచ్చ ఎట్లుందనంటే నాకు అర్థం కాలేదు. కానీ ఇమాన్యుయల్ అనవసరంగా ఈ టాపిక్ తీసుకొచ్చాడు. ఎరుపు పువ్వు అన్న దానికి రెడ్ ఫ్లవర్ అన్నందుకు ఈ రచ్చ మొన్న అంత జరిగింది. ఆ ఇష్యూను వదిలేసి వేరే పాయింట్ ఏదన్నా చెప్పుంటే బాగుండేది. నాకు తెలిసి ఈయన కూడా ఒక ఫ్లవర్ అయ్యిండు తప్పితే ఇంతకుమించి అక్కడ ఆర్గ్యూ చేసిండు, అక్కడ రచ్చ చేసి అరిచిండు, హరీష్ అరిచిండు, అన్నీ చేసిండు. మీరు ఇట్లా చేస్తున్నావు, నువ్వు అనలేదన్నావు, నేను వేరే విధంగా పోర్ట్రేట్ చేశాను, నువ్వు ఇన్ని చేసినా కూడా ఇదే అవుతుంది అన్నా కూడా అక్కడ అనవసరమైన విషయాన్ని హైప్ చేసుకోవాల్సుకొని పోయి పెంట చేసుకున్నట్టుగా అనిపించింది నాకు ఇమాన్యుయల్ విషయం. ఆల్రెడీ హరీష్ ఒక సైక్ మెంటాలిటీ లాగా మనోడు నేనే చెప్పిందే వేదం, నేను చెప్పిందే రాజ్యం అన్నట్టుగా మనోడు అదే ఫ్లోలో వెళ్ళిపోతున్నాడు. నేను చేయలే తప్పు, అంత వీడియోస్ అన్నీ చూపించినాం కూడా నేను చేయలే తప్పు అని వాదిస్తున్నాడు, అదే రచ్చలేపుతున్నాడు.
అయినా కూడా అది తగ్గకుండా నువ్వు ఇంకా నీకంటే ఎక్కువ అరుస్తా అని చెప్పేసి అరుచుకుంటా మీదకి వచ్చేసి ఒక డిఫరెంట్ యాటిట్యూడ్. నిజంగా బిగ్ బాస్ ఖచ్చితంగా ఆలోచిస్తే మాత్రం ఫస్ట్ మనం ఎలిమినేట్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. అది ఎలిమినేట్ చేయాలి. ఏకంగా బిగ్ బాస్నే క్వశ్చన్ చేస్తాడు, దమ్ముంటే పంపించేయమను. బిగ్ బాస్కే ఆర్డర్ చేయడం అనేది ఇది వరస్ట్ థింగ్ అనేది నాకు పర్సనల్గా అనిపించింది. అండ్ మనీష్ కూడా ఆ టాస్క్ విషయంలో వచ్చేసరికి మీరు జెన్యున్గా లేరు, దానివల్ల నేను ఆ కెప్టెన్సీ మిస్ అయింది. సో అది ఉంటే బాగుండేది. నేను కూడా జెన్యున్గా మీరు ఎలా అనుకున్నారో నేను కూడా ఇప్పుడు అడగకపోతే అంత జెన్యునిటీ ఉండదు అని చెప్పేసి మనోడు కూడా రచ్చలేపడం అయితే జరిగింది. నెక్స్ట్ భరణి గారు. సో భరణి గారు ప్రియాని నామినేట్ చేస్తాడు. ప్రియాని మాట్లాడింది నాకు బాగా అనిపించింది. ఎగ్గు గురించి నన్ను రచ్చలేపింది. ఈమె థమ్సప్ దొంగతనం చేసిండు మన హరీష్. అప్పుడు ఈమె థమ్సప్ తాగింది, ఇన్ని చేసినా కూడా ఎక్కడ క్వశ్చన్ చేయలేదు, ఎక్కడ మాట్లాడలేదు, ఆ దొంగతనం చేసింది తప్పు అని ఎక్కడ మాట్లాడలేదు అని అంటే, సో నేను ఎగ్గు తీసింది తప్పు, నేను చూసి చెప్పలేదంటే సారీ చెప్పాను. మరి నువ్వు చేసింది ఏంది? అది లాజికల్ పాయింటే కదా. నువ్వు చెప్పలేదు అని అంటే అది వేరు, ఇది వేరు, ఇది డిఫరెంట్ వే, అది డిఫరెంట్ వే. నువ్వు కూల్ డ్రింక్ తీసుకొని తాగావు, ఆయన అట్లీస్ట్ ఆ గుడ్డు చూశాడు, పట్టుకో. దానికి మీరు డాక్టర్ కదా, మీరు అన్నందుకు నా ప్రొఫెషన్ గురించి మాట్లాడొద్దు మీరు అది ఇదని మాట్లాడుతూ ఉంటే మనోడు కూడా గట్టిగానే ఇస్తుంది. నాకు తెలిసి బర్నీ గారికి ఇది మంచి ఎపిసోడు అండ్ మంచి కంటెంట్ ఇస్తున్నారు అనమాట. సో మనోడు క్లారిటీగానే చెప్పాడు, క్లారిటీ అనిపించింది నాకైతే. మనోడు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అయితే బర్నీ గారి విషయంలో నాకు కరెక్ట్గా అనిపించింది. అండ్ పవన్ విషయంలో తనుజ ఎగ్గు గురించి ఇష్యూ ఉన్నప్పుడు మీరు ఆ టాపిక్ రేజ్ చేయకుండా మీరు ఒక్కరే మాట్లాడుతున్నారు. ఎంతసేపు తనుజ గారు వచ్చి అదే పాయింట్ రివర్స్గా చెప్పారు. పవన్ ఏదైతే మాట్లాడిండో మళ్ళీ ఈయన కూడా అదే మాటలు మాట్లాడినప్పుడు అదే టాపిక్ని రివర్స్ చేసి చెప్పినా కూడా ఒక క్లారిటీతోటి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా కూడా ఎక్కడో చిన్న మిస్ఫేర్ అయితే జరుగుతుంది పవన్కి భరణికి అనమాట. సో తర్వాత ఫ్లోరా వచ్చింది. ఫ్లోరా తనుజ గారిని నామినేట్ చేసింది. ఎందుకనంటే మీరు షాంపూ విషయంలో మీకు జరిగింది ఏది తెలియదు, ఆ షాంపూ వీళ్ళని తీసుకొచ్చి వాళ్ళని మాట్లాడడం, సంజన గురించి ఇదంతా లొల్లి. ఈ ఏదైతే ఫ్రీ బర్డ్ ఉన్నదో ఈ ఫ్రీ బర్డ్కి ఈమె చేసిందంట, ఆమె కూడా మస్తు మాటలు మాట్లాడిందంట. ఇవన్నీ ఇదే టాపిక్ని తీసుకొచ్చి రుద్ది మన నెత్తిన రుద్దుతున్నారు తప్పితే ఇంక అంతకుమించి ఏం లేదు. అండ్ తర్వాత వచ్చేసరికి పవన్ విషయంలో పవన్ కూడా మన సంజన గురించి మీరెందుకు లీడ్ తీసుకొని వచ్చేసి మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా, ఆ మాటలు కానీ ఆమె నుంచి స్టాండ్ తీసుకొని మాట్లాడినప్పుడు మనోడు పవన్ ఏం చెప్తాడు, నాకు ఆమె దగ్గర నుంచి జెన్యూన్ అనిపించింది, మీరు చేసిందే తప్పు అనిపించింది అనే రేంజ్లో పోర్ట్రేట్ చేస్తారు. పాపం అనిపిస్తుంది. కానీ ఈ ఫ్లోరా చేసే పనులకి వాళ్ళు చేసే మాటలకి అసలు సంబంధమే ఉండదు. ఈమె చేసింది ఇంత అయితే, ఆమె మాట్లాడేది ఇంత అయితే ఇంకెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. సో హరీష్ నామినేట్ చేస్తాడు. సేమ్ భరణి విషయం, ఇదే ఎగ్గు గురించి ఇదే రచ్చ గురించి ఓవర్గా అరవడం తప్ప, అనవసరమైన విషయాన్ని హైప్ చేయడం తప్ప ఇంకంతకుమించి అందులో మ్యాటరే లేదు. మీరు హ్యూమానిటీ లేదు, మీరు ఇది చేయలేరు, మీరు ఇలా చేశారు అలా చేశారు, తొక్క తోలు, దీనికి పెద్ద పెద్ద వర్డ్స్ వాడాడు చూడు, మామూలు హైప్ కాదు అది. అసలు భరణికి ఒక రేంజ్ హైప్ అనమాట. ఒక్క గుడ్డు మనోడిని విన్నర్ని చేసే రేంజ్కి తీసుకెళ్ళారనమాట. అంత రేంజ్లో హైప్ ఇచ్చారు. సో మనోడు కపనాటక సూత్రధారి, అసలు పెద్ద పెద్ద సంస్కృతమైన వర్డ్స్ వాడుతూ ఉంటాడు హరీష్. మెంటల్. దానికి తగ్గట్టుగా మనోడు గట్టిగా వేస్తాడు. గట్టిగా అంటే గట్టిగానే పడ్డది క్లాసు. అది కొంచెం అటు ఇటు అయితే బాగుండేదేమో. హరీష్ మరీ తెలిసి మరీ వరస్ట్గా బిహేవ్ చేస్తున్నట్టుగా అనిపించింది. కపట నాటక సూత్రధారి, ఏమంటారు మన ఎగ్గు దొంగతనం చేయడము, ఇవన్నీ మీరు చూడడం, ఇవి చేయడము, అంతా కిచెన్ టాపిక్, కిచెన్లో కావాల్సుకొని అన్ని కింద పడేసావు అని హరీష్ మాట్లాడు. అసలు సంబంధం లేకుండా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి దాన్ని ఎక్కడెక్కడికో తగిలేస్తూ ఉండడం తప్పితే ఇంక అంతకుమించి ఇంకేం లేదనమాట. సో తర్వాత వచ్చేసరికి మాత్రం నెక్స్ట్ బర్నీ, తర్వాత ఇమాన్యుయల్ విషయం కూడా సేమ్ అదే టాపిక్ని మీరు ఆడోళ్ళ గురించి ఏదో టాపిక్ మాట్లాడావు, ఆడోళ్ళు ఎక్కువనా మొగోళ్ళు ఎక్కువనా అని చెప్పేసి, లేడీస్ ఎక్కువనా జెంట్స్ ఎక్కువనా అని చెప్పేసి మాట్లాడుతుంటే ఈక్వల్ నువ్వు చెప్పు అన్నాను. అంటే నాకు ఈక్వల్, ఆయన కూడా ఈక్వలే అంటారు. సో అయినా కూడా నువ్వు ఆ టాపిక్ మాట్లాడినావు అంటే నువ్వు ఆ విధంగా రేజ్ చేసినావు. సో ఆడోళ్ళు మొగోళ్ళు సేమ్ అని చెప్పేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. బట్ నువ్వు ఆ టాపిక్ని అంత జరిగి అంత చూపించినా కూడా నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే దానికి మాస్క్ మ్యాన్కి లాజిక్ లేకుండా మ్యాజిక్ చేద్దామంటే వర్కౌట్ అవ్వదు బాస్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నీకు నోరు ఉంది అని చెప్పేసి పడిపోతే అది వేరే లెవెల్ టాపిక్ అయిపోతుంది. అది అనవసరమైన విషయం టాపిక్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మన శ్రీజ గురించి మాట్లాడాలి. అసలు భరణి గురించి మాట్లాడింది, భరణిని నామినేట్ చేసింది, భరణి గురించి మాట్లాడింది, ఏమన్నా మాట్లాడిందా ఒక రేంజ్లో.
భరణి యువర్ ఎ మ్యానికులేటర్, ఏమంటారు ఇన్ఫ్లుయెన్సర్సు, లయరు, అసలు నోటికి వచ్చిన మాటలు, మీరు ఏదనుకుంటున్నారో, మీరు మీ టీంకి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి మీరు ఆ టీమునే తొక్కుకుంటూ వెళ్ళిపోతారు, ఇలాంటివన్నీ చాలా మాటలు మాట్లాడింది స్వామి. ఆ నోరుకి పద్దు లేదు. ఇన్ఫ్లుయెన్సరు అసలు మామూలు మోటివేటర్ కాదా, ఏమంటారు మ్యానికులేటరు అని చెప్పేసి ఆ మాటలకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఒకటి. ఈమె ఇక్కడ టాస్క్లలో కూడా ఒక టాస్క్లో, ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్లో జరిగినప్పుడు అప్రిషియేట్ చేస్తారు, తర్వాత మీరే అంటారు, మీరే చేస్తారు. అసలు ఈ సంబంధం లేని పెంట అంతా రుద్దుకొని తీసుకొచ్చి మనోడికి నెత్తిలేస్తుంది. అంటే నాకు తెలిసి వీళ్ళు ఏంటంటే నామినేషన్లు ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులు నామినేషన్లు ఉండాలి, మనం విన్నర్ అయిపోవాలని అనుకుంటున్నారు. కానీ మనం ఎంత పెంట చేస్తున్నాం అనేది అర్థం చేసుకోవట్లేదు. ఆ ఎగ్ టాపిక్ తీసుకొచ్చే టార్గెట్, మళ్ళీ ఆ ఎగ్ గురించి చెప్పడం, ఆ ఎగ్ గురించి లొల్లి మాట్లాడడం, అన్నీ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి హరీష్ విషయంలో కూడా సేమ్ ఏంటిది ఏంటంటే కెప్టెన్సీ టాస్క్లో సంజనాకి సపోర్ట్ చేసావు, నువ్వు సంజనాకి సపోర్ట్ చేసినావు అని చెప్పేసి నాతో మాట్లాడడం మానేసి, సంజనాకు సపోర్ట్ చేయడం చెప్పకపోవడం నా పర్సనల్, అది గ్రూప్ టాస్క్ కాదు కదా, ఇండివిజువల్ టాస్క్. నాకు చేయాలనిపించింది చేశాను. నువ్వు దానికి మాట్లాడకపోవడం, నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, నువ్వు నాకే సపోర్ట్ చేయాలని మాట్లాడడం, అండ్ ఫుడ్ తీసుకొచ్చి ఫుడ్ తినకుండా చేసి దాన్ని మేము తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మీరు నోటికి వచ్చింది మాట్లాడడము, మీతో ఉండడం ఇష్టం లేదా అని చెప్పేసి చాలా చాలా మాటలు అన్నది. దానికి తగ్గట్టుగా మాస్క్ మ్యాన్ కూడా గట్టిగానే, హరీష్ కూడా గట్టిగానే మాట్లాడిండు. బట్ ఊహించినంత ఎక్కువ ఇరిటేషన్ ఎక్కువగా క్రియేట్ చేయగలుగుతారు ఈ ఎపిసోడ్లలో నాకు తెలిసినంత వరకు. అంతకుమించి ఇంకేమీ లేదు మ్యాటర్ ఆడ. సో ఇక్కడ కెప్టెన్గా సంజనాకి ఒక స్పెషల్ పవర్ ఇస్తారు. డైరెక్ట్గా ఒక నామినేట్ చేయమన్నప్పుడు అసలు సుమన్ శెట్టిని నామినేట్ చేస్తుంది అయ్యా, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఏ పర్పస్ మీద ఆమె చేసిందో ఏమో తెలియదు. ఈ డైరెక్ట్గా అన్నాడంట, ఇప్పటి నుంచి అమ్మయ్య ఈమె కెప్టెన్ అవ్వగానే అమ్మయ్య మనం 9 మంది కాదు 8 మంది అయినాము అని చెప్పేసి అని అన్నాడు. ఇంతకంటే దారుణాలు మాట్లాడరు. ప్రియా మాట్లాడింది, అండ్ సంజనమ్మ మన ఎవరు శ్రీజ మాట్లాడింది, అసలు డిమోన్ పవన్ మాట్లాడండి, అసలు మీకు సంబంధమే లేదు, అసలు రెస్పెక్టే ఇవ్వట్లేదు అని మనీషు, ఇవన్నీ ఉన్నా కూడా డైరెక్ట్గా సుమన్ శెట్టిని చేసి అదొక్క టాపికే. ఇంతకంటే ఎక్కువ టాపిక్లు అయినాయి, ఇంతకంటే ఎక్కువ అయినాయి, మీరు దొంగతనం చేశారు, నేను ఆ ఒక్క మాటకే నువ్వు అంత అది చేసావు అంటే నువ్వు దొంగతనాలు చేసావు, మరి నిన్నేమనాలి అని చెప్పేసి సుమన్ శెట్టి కూడా చాలా ఆర్గ్యూ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది పర్సనల్లీ నాకైతే. మీకేమనిపించింది ఏందో తెలియదు కానీ. సో మొత్తానికైతే ఈరోజు ఎపిసోడ్లో మొత్తం కామనర్స్ని ఆ లైవ్లో ఉన్న ఫుటేజ్ కానీ చూపించుంటే మాత్రం కామనర్స్ని పరిగెట్టించి కొట్టేలాగా ఉన్నదనమాట, అంత రేంజ్లో. మొత్తానికి చాలా అంటే చాలా కట్టింగ్లు చేసేసి మ్యాటర్ అంతా మనకి ఎగ్జిక్యూట్ చేశారు తప్పితే అంతకుమించి ఏం లేదు. సో ఖచ్చితంగా ఈరోజు ఎపిసోడ్ మీకు ఏమనిపించిందని కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్